రాజసుతనందన ఆశ్రిత లోక పాలన గజవదన కారుణ్య సదన శిష్టజన రక్షణ దుష్టజన శిక్షణ సిద్ధి వినాయక గణనాయక పాహిమాం పాహిమాం పాహిమాం. ప్రభు, ఆ మూషికాసురుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పీటల మీద పెళ్లి చెడగొట్టి నా కుమార్తెను చెడబట్టాడు. నా అల్లుడు మణిమంతుని మధ్యభ్రష్టుని చేశాడు ప్రభు. గజానన, దీన జనావన, మా అపరాధము క్షమించు స్వామి, క్షమించు. నన్నీ దుర్మార్గుని చెర నుండి విడిపించు స్వామి. విడుదలైన వెంటనే నీ వ్రతం చేసుకుంటాము. నిన్ను మా కుల దేవతగా జీవితాంతం కొలుచుకుంటాం స్వామి, కొలుచుకుంటాము. ఎవరు నీవు? నందీశ్వరుల. ఎటులా ఆ శ్మశాన సంచారిని ఎక్కించుకు తిరిగే ఎద్దువా? నందీశ్వరుడట, నందీశ్వరుడు. విలములలో తలదాచుకునే ఎలుకలకు ఎద్దుల ఘనత ఏమి తెలుస్తుంది? రాయబారికింత రాలుగా ఇతనమా? వాచాల రాగానే ప్రభువుల వారికి అభివాదం చెయ్యాలి అని తెలియదా? నూతగా వచ్చిన వారికి ఉచితాసనం ఇవ్వాలని మీకు తెలియదా? ఎద్దులకు ఆసనం వేసే ఆచారం మాకు లేదు. ఎలుకలకు నమస్కరించారు వారు మాకు లేదు. నంది, దోతను శిక్షించరామని ఉపేక్షిస్తుంటే కోటలు మితిమీరుతున్నాయే. వచ్చిన పని మనవ చేసుకునే వచ్చిన తననే పెట్టి. అయితే మా గణేశ్వరుడు పంపిన హెచ్చరిక వినండి. ఓరి వరగర్మ మదాంధకార మూషికాసుర, నీ దురాగతములు మితిమీరిపోయినవి. సత్వరమే నీ అధ్యయనంలోనున్న దేవతలను దేవకాంతలను వైశాలి మణిమంతులను విడుదల చేసి శరణాగతుడకము, లేదా యుద్ధంలో నిర్ధించి. ఎంత ఖండకావరము, ఎంత దురహంకారము! ఆ అర్భకుడు అపార బల సంపన్నులమైన మాకు హెచ్చరిక పంపుతాడా? మమ్మలను జయిస్తానని ప్రగల్భాలు పలుకుతాడా? ఆ గజతొండ మండితుడు, ఆ పానకడుపు బలశాలి, ఆ చాట చెవుల పోటుగాడు, ఆ మరుగుజ్జు మన్మధుడు. మరొకసారి మా స్వామిని నిందిస్తే నీ నలుగురు వేయి కలిగేస్తాను. ఈ దుండగుని బంధించండి. ఒక చిన్న సందేహం. ఈ నందీశ్వరుడే ఇంత గందరగోళం చేస్తే ఆ గణపతి ఇంకా ఏం చేస్తాడో? తక్షణమే మన ధనుజ వీరులను సమాయత్తపరిచి సమాధికి సిద్ధం చేయండి. ఓ మూషికునకెంత గర్వము! షణ్ముఖ, తక్షణమే ఆ రక్కసునిపై రణము ప్రకటించి వారినంతము చేయవలె. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే శివగణాలతో పోయి వాని శిరస్సు ఖండించి మీ పాదాలకు సమర్పిస్తాను. తమ్ముడు, ఆ వరగర్వితుణ్ణి మేమే వధించవని. వాడు మా చేతనే హతము కావాలి. గణాధీశ్వర, తమ ఆధ్వర్యంలో మూషులతో రణము చేయుటకు సుర గరుడ యక్ష కిన్నర కింపురుషాదులు తమ తమ సైన్యములతో సిద్ధముగా ఉన్నారు ప్రభు. భృంగేశ్వర, నేరము చేసిన వాడు మూషికుడు. అతడే దండను అనుభవించవలేదు. రక్తపాతము జనక్షయము మేము అంగీకరించము. ఈ రణమున మేము ఉభయులమే బలాబలములు తెలుసుకోవలేము.